సాక్షాత్తు ఆ తిరుమల వాసుడు దివ్య తేజోమూర్తి ఆ వెంకటేశ్వరుని మనం అలంకార ప్రియుడు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే వస్త్ర అలంకరణ, పుష్ప అలంకరణ, బంగారు వజ్ర వైడూరాలతో ఆ స్వామివారిని దివ్య తేజోమూర్తిగా మార్చే ఆ అలంకరణ అంటే స్వామివారికి ఎంతో ప్రీతని. అందులోని స్వామివారికి సువాసన భరితమైన వస్తువులన్నా ఇంకెంతో ప్రీతి. వాటితో పూజించిన ఆ స్వామి అనుగ్రహం మనం పొందగలుగుతామట. అందులో చెప్పుకోదగ్గేది యాలకుల మాల. ఈ యాలకుల మాల అంటే స్వామివారికి ఎంతో ఎంతో ప్రీతట. ఎందుకంటే తనకి తల్లి ఒక ప్రీతిని కలగజేస్తుందట. ఆ యాలకుల మాల అంత విశిష్టం. ఆ మాలని ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుందట. మాల అంటే లక్ష్మీ తత్వం కలిగి ఉన్నది, లక్ష్మీ కటాక్షం కలగజేసేది అని కూడా నమ్ముతూ ఉంటారు. ఈ లక్ష్మీ కటాక్షం కలగజేసి ఈ మాలను సమర్పించడం వల్ల ఆర్థిక పరంగా అభివృద్ధి చెందగలుగుతామని, మనకున్న కష్టాలన్నీ తీరుతాయని, మన తలరాతిని కూడా మార్చే మాలని నమ్ముతూ ఉంటారు చాలామంది. ఈ మాలను 27 సంఖ్యతో 27 యాలకులను ఒక మాలగా తయారు చేసి స్వామివారి పాదాల దగ్గర సమర్పించడం వల్ల మన నక్షత్రంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. 27 నక్షత్రాలకు ప్రతిరూపంగా 21 యాలకులను సమర్పించి ఇలా మనం ఏ నక్షత్రంలో ఏ దోషం ఉన్నా కూడా ఆ దోషాలన్నీ తొలగించుకోగలుగుతామని కూడా నమ్మి ఇలా యాలకుల మాలను సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి. ఈ యాలకుల మాల అంటే స్వామివారికి ఎందుకు అంత ప్రీతి? ఆ మాల వెనకాతలున్న ఆంతర్యం ఏమిటి అంటే, పూర్వం తిరుమల క్షేత్రంలోని యాలకుల మాలతో చేసిన ఒక విశేషమైన సేవను ఆచరించేవారట. అయితే ఆ సేవని ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వెంకటేశ్వర స్వామి ఒక పెంపుడు తల్లి ఒకిలిమాలిక తన గుడిసెలో ఉన్నప్పుడు స్వామివారికి యాలకులను ఒక పొడిగా చేసి ఆ పొడిను వేడివేడి పాల్లో కలిపి స్వామివారికి ఇచ్చేదట. ఆ పాలను స్వామివారు ఎంతో రుచిగా ప్రేమగా చిరునవ్వుతో స్వీకరించి ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉండేవారట. దాని నుంచి వచ్చే సువాసనను ఎంతో ఆశగా ఆస్వాదిస్తూ ఉండేవారట. తద్వారా యాలకులు అంటే స్వామివారికి ఎంతో ప్రీతిగా మారిపోయాయి. అలాగే తన తల్లి చేతిన స్వీకరించిన ఆ యాలకులు అంటే స్వామివారికి ఎంతో ప్రీతి. ఆ యాలకులను ఎవరైతే సమర్పిస్తారో తన తల్లి ఒక అనుభూతిని పొందగలుగుతాడని, ఆ వెంకటేశ్వరుడు వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తాడని, వాళ్ళకు కొంగు బంగారమై నిలిచి ఉంటాడని నమ్ముతూ ఉంటారు. మన తలరాత్రిని మార్చుకోవడానికి ఇలాంటి యాలకుల మాలను ఆ వెంకటేశ్వరుడికి సమర్పించడం వల్ల మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయని, మనకు ఆర్థిక పరంగా అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. వెంకటేశ్వరుడికి ఈ యాలకుల మాలను తరచూ సమర్పించడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి, పురోగతి అన్నది తప్పనిసరిగా మనకి కలుగుతుందట. ఈ యాలకుల మాలను సమర్పిస్తారు. వాళ్ళ కష్టాలను ఆ వెంకటేశ్వరుడు తన భుజాలపై మోస్తాడని, వాళ్ళ ఇంటిలో కొలువై ఉంటాడని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ మాలను మనం ఎలా సమర్పించాలి, ఎప్పుడు సమర్పించాలి, ఎన్ని సమర్పించాలి అని చాలామందికి సందేహం వస్తుంది. శనివారాలు ఈ స్వామివారికి ఇన్ని యాలకులతోటి మాలని సమర్పిస్తాను అని మనం కోరికను చెప్పుకొని ఈ నియమను పాటిస్తూ ఇలా సమర్పించిన కూడా చాలా మంచిదే. అయితే ఈ యాలకులను 11 నుంచి ఎన్నైనా మనకి ఎన్ని కలిగినట్లయితే అన్ని వరకు కూడా మనం యాలకుల మాలను సమర్పించవచ్చు. 11, 21, 28, 27. 27 అంటే మన 27 నక్షత్రాలతో సమానం కాబట్టి మనం ఏ నక్షత్రంలోనైనా పుట్టి ఉండవచ్చు. ఆ నక్షత్రం తగ్గ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి 27 సంఖ్య మాలను సమర్పిస్తూ ఉంటారు. ఆ గ్రహ దోషాలన్నీ కూడా ఆ వెంకటేశ్వర అనుగ్రహం కలుగుతుందని ప్రతి ఒక్కరి నమ్మిక. ప్రతినిత్యం సమర్పించుకోవాలి అనుకున్నప్పుడు 11 యాలకుల మాలను కూడా సమర్పించవచ్చండి. మన ఇంట్లో ఉన్న పటము అలాగే స్వామివారి విగ్రహం బట్టి కూడా మనం మాలను తయారు చేసుకోవచ్చు. మాలను ఎలా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా మనం యాలకుల పళ్ళను తీసుకొని కొంతసేపు నీటిలో ఉంచి ఆ ఉంచిన యాలకులను పసుపు దారంతో ఒక మాలగా తయారు చేసుకోవాలి. దాంట్లో కొద్ది పచ్చకర్పూరం, జవ్వాది కూడా కలిపితే చాలా మంచిది. ఎందుకంటే ఇంకా సువాసన భరితంగా మారుతుంది. సువాసన భరితమైన వస్తువులన్నా, సువాసన కలగజేసే ఏదైనా కూడా ఆ వెంకటేశ్వరుడికి ఎంతో ప్రీతి. అక్కడ లక్ష్మి కొలువై ఉంటుంది కాబట్టి ఇలాగ ఒక మాలగా తయారు చేసుకొని మనం నిత్య దీపారాధన చేసేటప్పుడు కానీ, మనం నియమంగా ఒక పూజను ఆచరిద్దాం అనుకున్నప్పుడు కానీ, యాలకుల మాలతో ఒక రథాన్ని ఆచరిద్దాం అనుకున్నప్పుడు కానీ ఇలా తయారు చేసుకొని స్వామివారి పాదాల దగ్గరైనా ఉంచవచ్చు, లేదు అది స్వామివారి మెడలోనైనా అలంకరించవచ్చు. అయితే మనం ఇన్ని తెచ్చి అలంకరించలేము, మాల తయారు చేయలేము అనుకున్నప్పుడు రోజు నిత్య దీపారాధనలో స్వామివారి పాదాల దగ్గర 2 యాలకుల పళ్ళునైనా సమర్పించి మన పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగైనా కూడా ఆ స్వామివారి ఎంతో ప్రీతి చెందుతారట, ఎంతో మనల్ని ఆనందించి అనుగ్రహిస్తాడని కూడా నమ్ముతూ ఉంటారు.
యాలకులు అంటే ఎంతో పుణ్యం కలిగినవి, పుణ్యకార్యానికి పనికొచ్చే వస్తువులు అని కూడా నమ్ముతూ ఉంటారు. వచ్చే పుణ్యం కూడా ఎంతో అమోఘమైనది. ప్రతినిత్యం దీపారాధన చేసేటప్పుడు అక్కడ సువాసన భరితమైన వస్తువులను వాడమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇదండి యాలకులు మాల ఒక విశిష్టత. వెంకటేశ్వర స్వామి వారికి ఈ మాల అంటే ఎందుకు అంత ఇష్టమో ఈ విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.